గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ జబర్దస్త్ విషయానికి వస్తే అప్పట్లో మీరున్నప్పుడు టీం లీడర్స్ వచ్చేసి నాగబాబు గారు, రోజా గారు. అవునండి. మీరు చెప్పండి, రోజా గారు ఎలా ఉండేవారు మీలాంటి అందరు ఆర్టిస్టులతో? సార్ అండ్ ఎలాంటి వ్యక్తిత్వం అది? సార్ రోజా గారు, నేను నా పర్సనల్ ఒపీనియన్, రోజా గారు చాలా బాగుంటారండి. నా పర్సనల్ ఒపీనియన్. రోజా మేడం నాకు ఎప్పుడన్నా కనిపించినా నన్ను రాము మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు అని అడిగిన సందర్భాలండి. అది కూడా మన అవినాష్ హౌస్ ఓపెనింగ్కి వెళ్ళి అనమాట అడిగిన సందర్భాలు. రోజా మేడం చాలా బాగుంటుంది సార్, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా బాగా చూసుకుంటుంది. ఎస్, అంతే. నాకు అంతకు మించి నేను రోజా మేడం ఇది అని చెప్పే అంత అర్హత కూడా నాకు లేదు సార్. ఎందుకంటే రోజా మేడం కావచ్చు, నాగబాబు సార్ నన్ను బాగా చూసుకుంటా. అరే ఏమిద్రా రే, ఓకేనా, అరే ఏంద్రా మరి ఏం 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 చూస్తున్నావు అని అట్లా పర్సనల్ అడుగుతాడు. మంచి మాట సార్, థ్యాంక్ యూ సార్ అంట. బాగా చూసుకుంటాడు, బాగా మాట్లాడతాడు. నాకు మొన్న పెద్దమ్మ టెంపుల్లో 12 years సెలబ్రేషన్స్ పోయినప్పుడు అందరం కూర్చున్నప్పుడు సార్ అంటే అరే అరే పాల్ అరే బాగా చేసేవారా అని అంటే నాకేంటి సార్ థ్యాంక్ యూ సార్ అంటే, నేను నా పని నేను చేశానన్న పాయింట్లు ఉన్నప్పుడు అరే బాగా చేసినవరా అని సార్ మళ్ళీ గుర్తుపెట్టుకొని చెప్తే నాకు ఇంప్రెస్ అనిపించి థ్యాంక్ యూ సార్ అన్న. అండ్ మీరు సొంత ఇల్లు కొనుక్కున్నారు? లేదు సార్, కొనుక్కోలేదు సార్, సొంత ఇల్లు కొనుక్కోలేదు. పిల్లలు చదువుతున్నారు ప్రస్తుతానికి. నేను ఒకటే సార్, మన ఆలోచన గల వ్యక్తులు మనకు కనెక్ట్ అయిన రోజు మన లైఫ్ మనకు మళ్ళీ డిజైన్ అవుతుంది, మంచిగా వస్తుంది అని అనుకుంటుంటాను సార్, అంతే. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు బాగా వెల్గా అంటే గొప్పగా సెటిల్ అయి ఉన్నారు. సెటిల్ అయి ఉన్నారు సార్ చాలామంది. మ్యాక్సిమం అందరూ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, ఒక వర్క్లో టీం వర్క్ వెళ్తున్నారు. నేను కొనుక్కోలేదు సార్. వాళ్ళందరినీ చుట్టూ చూస్తున్నప్పుడు బాధ ఇట్లేదా సార్? నాకు బాధ ఉండదు సార్, ఎందుకంటే అదే చెప్తున్నాను కదా సార్, నీ దారి నీది సార్, నీవే నీది. అంటే ఇప్పుడు మనకేంటంటే సార్, మేము మామూలుగా ప్రశాంతంగా ఉండి వంటగా ఉండి ఆలోచన కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకుంటాను తప్పితే ఈ ఆలోచనతో ఎంత సంపాదించాను ఎంత అది ఆలోచన ఉండదు సార్. నిజంగా సరైన ఆలోచనకు డబ్బు వస్తుంది అనుకుంటే మాత్రం నేను చాలా గొప్ప ఆలోచనలు ఇస్తాను సార్. సరే, నేను ఇంకో మాట్లాడతాను చెప్పండి. జబర్దస్త్లో మొదటి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఎవరి పేరు చెప్తారు? మీకు తెలియకుండా ఉండదు. అంటే ఎక్కువ ఎవరు సంపాదించారంటే ఉన్నారు కదా సార్, ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నారు. అప్పట్లో స్టార్టింగ్ డేస్లో కూడా ఫస్ట్ ఎక్కువ ఇచ్చేది రెమ్యునేషన్ ఎక్కువ ఇచ్చేది చమక్ చంద్ర ఉండు, తర్వాత సుడిగాల్ సుధీర్ ఉండు, తర్వాత హైపర్ ఆది ఉండు, ఏంటి తర్వాత గెటప్ సీన్ ఉండు. వీళ్ళందరూ అంటే అటు సినిమాలు కావచ్చు, ఇటు ఈవెంట్స్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, 3 విధాలుగా వాళ్ళకి కలిసి వచ్చింది. వాళ్ళు బాగా సంపాదించుకున్నారు, బాగా సెటిల్ అయినారు, బాగా సంపాదించుకున్నారు. అట్లా వస్తున్నాయి కూడా కంటిన్యూగా. చెప్తున్నాం కదా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు గ్యారెంటీ వాళ్ళు దాన్ని కమర్షియల్ చేసుకుని ముందుకు వెళ్తుంటారు. వాళ్ళు ఎదిగారు, ఇంత సంపాదించుకున్నారు, ఇది అన్న అసలు ఆ భావం ఉండదు సార్ మనకు. మన వేలో మనం వెళ్తున్నాం, మన పని మనం చేస్తున్నాం, మనకు వచ్చే రోజు మనకు వస్తుంది. అలాగనే నువ్వు నీ మైండ్, నీ బాడీ, నీ ఆత్మసాక్షి పీస్ఫుల్గా లేకుండా నీ దగ్గర ఏదున్నా అది నామమాత్రం జనాలు. ఏంది అసలైంది నీ మైండ్లో నీ వేలో ఉంటుంది. అది చెప్పండి భయ్యా అని స్ట్రైట్గా స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతానంటే నేను ఎంత కరెక్ట్గా ఉంటే మనం ఏం మాట్లాడగలుగుతాం, మన వే ఎంత గొప్పగా ఉంటే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. నేను చాలామంది అడిగారు, అదేంటి భయ్యా నువ్వు అసలు నిద్ర పడుకోగానే టక్కుమని పడుకుంటావు, ఏంది 2 సెకండ్లో నిద్రపోగలుగుతున్నావు ఎలా అంటున్నారు. అదేంటన్నా నిద్రపోగలటం చాలా మందికి పట్టదంట. నాకు తెలియదు సార్, నిజంగా నాకు తెలియదు ఆ విషయం. అన్న నాకు ఒకటే అన్న, మనకిచ్చిన పాత్రలకు మనం సరైన న్యాయం చేస్తున్నప్పుడు మనకు నిద్ర ప్రశాంతంగా వస్తుంది. అది అక్కడ పడుకున్నా నిద్ర వస్తుంది, ఎక్కడ కూర్చున్నా ఈ క్షణం నిద్రపోవాలంటే వచ్చేస్తానని నేను అన్నా. అండ్ జబర్దస్త్ అనగానే ఇంకొక క్వశ్చన్ మాత్రం చాలా మందికి ఇప్పటికీ మిస్టరీనే. ఏంటిదన్నా? రష్మి, అనసూయ వీళ్ళిద్దరూ కనిపించిన ప్రతిసారి చాలా క్లోజ్డ్గా మంచి ఫ్రెండ్స్ లాగా కనిపిస్తారు. బట్ లోపల మాత్రం ఇద్దరి మధ్య కోల్డ్ వార్ ఉంది, చాలా రోజులు నడిచింది. ఒకానొక టైంలో ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఓకే, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఓకే, నిజమా అబద్ధం అన్న? అది మనకు తెలియదు అన్న, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న కాంపిటీషన్ మనకు తెలియదు, వాళ్ళిద్దరి మధ్యన ఇబ్బందులు కూడా మనకు తెలియదు ఏంటి. కానీ ఒకే చోట వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కావచ్చు, ఇటు జబర్దస్త్ కావచ్చు, కాబట్టి వాళ్ళ మధ్యన ఇది ఉంటుందానికన్నా మనం హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ మనం ఎక్కువ బాగా చేద్దాం అన్నది మాత్రం ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది. నేను నా ప్రోగ్రామ్ని నా యాంకరింగ్ ద్వారా బాగా స్పార్క్గా ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచన వారికి ఉంటుంది, వీరికి ఉంటుంది. ఆ పోటీ అయితే ఇద్దరిలో ఉంటుంది, తప్పకుండా ఉంటుంది అన్న. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ యాక్సెస్ ఉంది? నేను ఫస్ట్ అనసూయ గారు ఉన్నారు, తర్వాత రష్మి గారు వచ్చారు. ఫస్ట్ అనసూయ గారితో మాట్లాడినప్పుడు మేము ప్రోగ్రామ్ చేసాం.
రష్మి గారితో కూడా చేశాను. ఎలా ఉంటారు అనసూయ గారు? ఓకే సార్, వాళ్ళు చెప్తున్నా కదా సార్, నేను ఎవరి దగ్గరికి పోయి సార్ మేడం అది ఏమి ఉండదు సార్, తక్కువ. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు సార్, మంచిగా మాట్లాడతారు, వెళ్ళి చేస్తారు సార్. ఏ పని చేసే వాళ్ళైనా, ఏ వర్క్ని, ఏ ప్రొఫెషన్ ఎంచుకునే వాళ్ళైనా మనము అక్కడ ఆ పని ఎంతవరకు అంతవరకే మనం చూసుకుంటాం, ఇది చేస్తుంటాం సార్, అంతే. వాళ్ళని పర్సనల్గా విమర్శించే స్థాయికి వెళ్ళకూడదు సార్. మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్తారా, వెళ్ళారా? మళ్ళీ జబర్దస్త్లోకి వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. అసలు సార్ జబర్దస్త్లోకి వెళ్ళేటట్టయితే నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళండి సార్ బయటికి, ఓకేనా సార్? నేను జబర్దస్త్లో వెళ్ళేటప్పుడే నేను ట్రై చేస్తాను, వచ్చాను. వచ్చినందుకు వీడేదో వెళ్ళాడు, ఇదేదో విమర్శించి వెళ్ళాడు అని ఆలోచించుకునే వ్యక్తులకు నేనేం చెప్పను. ఏదో జబర్దస్త్ని వదిలేసి పెద్ద అన్నట్టుగా వెళ్ళాడని ఒక నెగిటివ్ సెన్స్ ఆలోచన వ్యక్తులకు నేనేం చెప్పను. అన్నారా? అలా కూడా అన్నారా? నెగిటివ్ సెన్స్ ఉంటుంది సార్, కామన్. చాలా మందికి ఉండదు, ఎందుకు వెళ్ళిండో తెలియదు అని అంటుంటారు. పెద్ద పోటుగా ఏ అన్నో వ్యక్తి మనకేమైనా చేశాడా, మనకేమైనా ఇచ్చాడా, మనకేమైనా సపోర్ట్ ఉంది, పేరు చెప్పొచ్చు వ్యక్తి అట్లా కదా సార్. అట్లా అనుకునే వ్యక్తులకు అంటున్నా, మస్తు మంది ఉండరు. ఎందుకు సార్, ఫర్ ఎగ్జాంపుల్ జబర్దస్త్ గ్రూప్ ఇప్పుడు ఉంది సార్, గ్రూప్ ఇప్పటికి కూడా ఉంది గ్రూప్. ఆ గ్రూప్లో నేను ఉండను. అంటే గ్రూపు లేనేంది అన్న సెన్స్ చెప్తాను, జనరల్గా చెప్తున్నాను. అంటే ఉండరా అంటే మిమ్మల్ని యాడ్ చేయలేరా, మీరు బయటకు వచ్చేసారు? బేట్ల గ్రూప్లో అసలు నేను ఉండను. యాడ్ చేశారా చేయలేదని కూడా నేను చెప్పను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఏంది భయ్యా మీరు ఇలా మాట్లాడతారంటే, నేను చెప్పేది వాస్తవం. వాస్తవం చెప్పి నేను ఇది చేయనా, దాన్ని ఏమైనా ఇది చేసుకుందామా? కాదు కదా. అందరం ఒకటే టీం, అందరం ఒకటే ఎదగాలనుకుని వచ్చిన వాళ్ళే, అందరం ఇంట్లో బాయ్ చెప్పి వెళ్తున్నామని వచ్చిన వాళ్ళే. అందరూ ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. మీకు వీలైతే ఒక సపోర్ట్ చేయండి, అంతేగాని ఎదుటి వాళ్ళని విమర్శించకండి అనే చెప్తున్నా స్ట్రైట్గా. అలాగని నా లైఫే గొప్ప అనుకోకండి, మీతో పాటు మీ పక్కనున్న ప్రతి కుటుంబం కూడా ఇంపార్టెంట్ అన్న విషయం ఆలోచించండి దయచేసి, ఓకేనా? అంతే.